ఫ్రెండ్స్, ఇప్పుడు ఏందిన వార్త, రైతులకు రేవంత్ సర్కార్ శుభవార్త, రుణమాఫీపై కీలక ఆదేశాలు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. ఫ్రెండ్స్, మరి ఏంటో శుభవార్త అనేది చూసేద్దాం. వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, అయితే రైతు రుణమాఫీ ధాన్యం కొనుగోళ్లపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రైతు రుణమాఫీకి అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డితో కలిసి ఉన్నతాధికారులు సీఎం మీటింగ్ నిర్వహించారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15వ తేదీలోగా రైతు రుణమాఫీ చేసి తీరాల్సిందే అని. అయితే ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆదాయ వ్యయాల వివరాలను గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల గడువు ముగిసేలోపు రుణమాఫీకి అవసరమైన నిధులను సమీకరించేందుకు ఉన్న వివిధ మార్గాలపై అధికారులతో చర్చలు జరిపారు. 2 లక్షల రుణమాఫీకి సంబంధించిన విధి విధానాలలో ప్రణాళికలు రూపొందించాలన్నారు. అవసరమైతే రైతు సంక్షేమానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణమాఫీ సరిపడే నిధులను సర్దుబాటు చేస్తానన్నారు. రైతులకు రుణ విముక్తులను చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా ఎంచుకున్నందున నిర్ణీత గడువులోగా నిధులను సమీకరించే ప్రయత్నాలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భారీ మొత్తంలో నిధులు ఇచ్చేందుకు ముందుకు వచ్చే బ్యాంకర్లతో సంప్రదింపులు జరపాలని సీఎం పేర్కొన్నారు. రైతు రుణమాఫీకి సంబంధించి మహారాష్ట్ర, రాజస్థాన్, ఇతర రాష్ట్రాల్లో అనుసరించిన విధానాలు అధ్యయనం చేయాలని అన్నారు. అలాగే వర్షాకాల ప్రారంభానికి ముందే ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. కల్లాల వద్ద రైతులకు ఇబ్బంది పడకుండా వీలైనంత త్వరగా ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పారు. తడిసిన ధాన్యం తేమ విషయంలో రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. అక్రమాలకు పాల్పడే రైస్ మిల్లర్లపై ఉక్కుపాదం మోపాలని, కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి. ఫ్రెండ్స్, ఇది చాలా మంచి శుభవార్తనే రైతులకైతే. సో దట్స్ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.